టు అశోక్ DevOps తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం విండోస్లో టెరాఫామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఓపెన్ గూగుల్ క్రోమ్. గూగుల్ క్రోమ్లో మీరు టెరాఫామ్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. మీకు ఫస్ట్ లింక్ ఇన్స్టాల్ టెరాఫామ్ HashiCorp డెవలపర్ అని కనిపిస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నా ఓఎస్ వచ్చేసి మ్యాక్ ఓఎస్. సో బై డిఫాల్ట్ ఇది మ్యాక్ ఓఎస్ చూపెడుతుంది. సో మనం విండోస్లో చూడాలి కాబట్టి విండోస్ పైన క్లిక్ చేయండి. సో విండోస్ పైన క్లిక్ చేయగానే మీకు 386 అలాగే 64 బిట్. 386 అంటే 32 బిట్ వర్షన్, 64 బిట్ వర్షన్కి బైనరీస్ చూపెడుతుంది. సో నేను మ్యాక్ ఓఎస్ కాబట్టి ఒక వర్చువల్ మిషన్ 64 బిట్ ఓఎస్తో క్రియేట్ చేసిన ఆ వర్చువల్ మిషన్లో మనం డౌన్లోడ్ చేద్దాం డైరెక్ట్లీ. సో దానికి నేను రిమోట్ డెస్క్టాప్ కనెక్ట్ అవుతున్నా. సో ఫస్ట్ మనం బైనరీ డౌన్లోడ్ చేద్దాం. సో దానికోసం మీరు విండోస్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోపల సిస్టమ్ సెట్టింగ్స్, దీని లోపల అబౌట్లోకి వెళ్ళండి. అబౌట్లో లాస్ట్కి మీకు అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పాత్ అని ఒక వేరియబుల్ కనబడుతుంది. ఆ వేరియబుల్ పైన క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ న్యూ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం టెరాఫామ్ ఫోల్డర్ యాడ్ చేసుకోవాలి. సో టెరాఫామ్ అని మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఓకే, దెన్ ఓకే, తర్వాత ఓకే. సో ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనం టెరాఫామ్ అని టైప్ చేసి మనకి టెరాఫామ్ ఆప్షన్స్ అన్నీ కనబడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టెరాఫామ్ వర్షన్ చెక్ చేస్తున్నాను. సో మనకి టెరాఫామ్ వర్షన్ 1.3.5 ఇన్స్టాల్ అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. For more videos, please like and subscribe.